జవాబులు బయట కాదు, నీ లోపలే ఇప్పటికే ఉన్నాయి. సంగ్ జిన్ వూ, నా లోపలేనా? ఆ మాట వినగానే జిన్ వూ ఆశ్చర్యంగా తనలోనే ఆలోచిస్తాడు. సిస్టమ్ వాయిస్, నిర్ణయం ఇప్పుడు నీదే. నీ జ్ఞాపకాలలో ఉన్న అన్ని డేటా మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. అంగీకరిస్తావా? సిస్టమ్ వాయిస్, నీ జ్ఞాపకాలలో నిల్వ ఉన్న డేటా మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. అంగీకరిస్తావా? సంగ్ జిన్ వూ, నా జ్ఞాపకాలలో ఉన్న డేటానా? జిన్ వూ కాసేపు మౌనంగా నిలిచిపోయాడు. సంగ్ జిన్ వూ, నిశ్శబ్దం. అవును, నేను అంగీకరిస్తున్నాను. సిస్టమ్ వాయిస్, నీ జ్ఞాపకాలలోని డేటా విజయవంతంగా పునరుద్ధరించబడింది. అప్పుడే ఒక భారీ శక్తి పేలుడు చుట్టూ వ్యాపించింది. ఆ క్షణంలోనే జిన్ వూ శరీరంలోకి అపారమైన శక్తి ప్రవహించడం ప్రారంభమైంది. ఒక భారీ వెలుగు పేలుడు అతని అంతర్గత శక్తిని మేల్కొలిపింది. సంగ్ జిన్ వూ అపారమైన శక్తి అతని శరీరంలో ఉప్పొంగడం ప్రారంభమైంది. ఆకాశంలోకి ఎగిరిన జిన్ వూ నుంచి అపారమైన శక్తి పేలుడులా బయటికి ఉప్పొంగింది. జిన్ వూ, భూమి మొత్తం కంపిపోయింది. దేవుడా, ఇంతమంది రాక్షసులు అందరూ ఒక్కచోట చేరిపోయారా? ఆకాశం కింద వందలాది రాక్షసులు ఒక్కచోట చేరి నిలబడ్డారు. వారి ఎర్ర కళ్లల్లో విధ్వంసం కోసం ఎదురుచూపే కోపం కనిపించింది. వారి మధ్యలో భయంకరమైన రాక్షస సేనాధిపతులు నిలబడ్డారు. ఎర్రగా మండే వారి కళ్లలో రక్తపాతం మాత్రమే కనిపిస్తోంది. వాట్ ఆర్ దే లుకింగ్ యాట్? ఆకాశంలో మెరిసే ఆ శక్తివంతమైన కాంతిని చూసి అందరూ ఒక్కసారిగా పైకి చూశారు. ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. భారీ చక్రవాతాల్లా తిరుగుతున్న శక్తి తుఫాన్లు యుద్ధభూమి మొత్తం కప్పేశాయి. ఆ తుఫాన్ మధ్యలో జిన్ వూ శక్తి మేల్కొంటోంది. సంగ్ జిన్ వూ, ఊదా రంగులో మారిపోయిన ఆకాశం మరియు ఇన్ని రాక్షసులు. ఇది భూమి కాదు. స్నో ఎల్ఫ్స్, హయార్డ్స్, గ్యాబ్లన్స్, జైన్స్, ఇంకా ఎన్నో రకాల రాక్షస జాతులు ఇక్కడున్నాయి. వీళ్లంతా ఒక్కసారిగా ఒకే సైన్యంలా పోర్టల్ దాటితే మానవాళికి అదే అంతమవుతుంది. అయితే ఆ రోజు వారు ఎదుర్కోవాల్సిన శత్రువు మానవాళి కాదు. ఆ రోజు వారికి ఎదురుగా వచ్చినది ఇంకొక భయంకరమైన శక్తి. నిండా దివ్య యోధులను చూసి జిన్ వూ కళ్లలో ఆశ్చర్యం మెరిసింది. సంగ్ జిన్ వూ, ఇది ఏమి జరుగుతోంది? వేగంగా దూసుకెళ్లిన వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఆకాశాన్నే చీల్చినట్టు దాడి చేశాడు. రాక్షసులు అందరూ కలిసి వారియర్స్ ఆఫ్ గాడ్స్ తో యుద్ధానికి దిగారు. ఖడ్గాల ఢీకట్టే శబ్దం, చూర్ణమవుతున్న కవచాల గర్జన, మొత్తం యుద్ధభూమి అంతా మారుమోగింది. ఉత్సాహంతో మొదలైన కేకలు త్వరలోనే బాధతో నిండిన అరుపులుగా మారిపోయాయి. యుద్ధభూమి మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఎందుకంటే వారియర్స్ ఆఫ్ గాడ్స్ చాలా శక్తివంతులు. అయితే ఆ భారీ రాక్షస సైన్యం దాదాపు పూర్తిగా నాశనం కావడానికి చేరుకున్నప్పుడు యుద్ధభూమిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు తమ శత్రువులను వేగంగా ఓడిస్తున్న వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఒక్కొక్కరుగా ఆగడం ప్రారంభించారు. అప్పుడే భూమి మీద నుంచి నల్లని శక్తి పొగలా పైకి ఎగసింది. యుద్ధభూమిలో ఏదో భయంకరమైనది మేల్కొంటోంది. యుద్ధభూమి లోతుల్లో నుంచి ఒక చీకటి శక్తి వెల్లగా మేల్కొంటోంది. పర్పల్ ఫ్లేమ్స్ నీడలలా వ్యాపిస్తూ ఒక భయంకరమైన శక్తి తిరిగి వస్తుందని ప్రకటించాయి. అప్పుడు యుద్ధభూమి అంతటా ఒక స్వరం మార్మోగింది. షాడో మోనార్క్, లేచి రండి. అప్పుడే వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఒక భయంకరమైన శక్తిని అనుభవించాడు. జిన్ వో, అది మోనార్క్ యొక్క డొమైన్. ఆ క్షణంలోనే యుద్ధభూమి అంతా షాడో మోనార్క్ యొక్క చీకటి శక్తితో కప్పబడింది. సంగ్ జిన్ వూ, షాడో ఎక్స్ట్రాక్షన్. అప్పుడు యుద్ధభూమి చీకట్ల నుంచి అనేక షాడో సైనికులు మెల్లగా లేచారు. జిన్ వూ, అది షాడోస్ మోనార్క్ నా? చీకట్ల లోతుల్లో నుంచి షాడోల నిజమైన రాజు చివరకు యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యాడు. యుద్ధంలో పడిపోయిన ఆ రాక్షసులు నిజంగా మరణించలేదు. వారి రక్తం చీకటి మరియు నీడలతో కప్పబడి మళ్లీ మేల్కొంది. ఒక అమరమైన సైన్యం జన్మించింది. వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఆశ్చర్యంతో వారి సంఖ్యలు అసాధారణంగా ఉన్నాయి. జిన్ వూ, నా శక్తి అతనితో పోల్చితే చాలా చిన్నది. ఇప్పుడు అనంతమైన షాడో సైన్యం షాడో మోనార్క్ ఆజ్ఞలో నిలబడి ఉంది. ఇప్పుడే యుద్ధంలో పడిపోయిన అన్ని రాక్షసులు సమాధి నుంచి మళ్లీ పిలవబడ్డారు. పునర్జన్మ పొందిన ఆ షాడోలు వారియర్స్ ఆఫ్ గాడ్స్ పై నేరుగా దాడి చేశారు. షాడో సైనికులు జీవించే చీకట్లలా కదిలారు. యుద్ధభూమి అంతా జారుతూ ముందుకు దూసుకెళ్లాడు. అంతులేని యుద్ధభూమిలో వెండి లెజియన్ మరియు షాడో సైన్యం ఘోరంగా ఢీకొన్నాయి. భూమి కంపించింది. గర్జించే పేలుళ్లు ఆకాశమంతా మార్మోగాయి. యుద్ధభూమి మధ్యలో షాడో మోనార్క్ స్వయంగా ముందుకు వచ్చి చీకటి శక్తిని పట్టుకున్నాడు. షాడో మృగాలు గర్జిస్తూ యుద్ధంలోకి దూసుకెళ్లాయి. వారి చీకటి శక్తి ముందుకు ఉప్పొంగి శత్రువులను మింగడానికి సిద్ధమైంది. షాడో మోనార్క్ లేశాడు. అతని ఖడ్గం చీకటి శక్తితో మండుతోంది. ఒకే దెబ్బతో యుద్ధభూమి వణిగింది. వారియర్స్ ఆఫ్ గాడ్స్
దివ్య కోపంతో దాడి చేశారు. కానీ షాడో మోనార్క్ అప్రతిహత చీకటితో ప్రత్యుత్తరమిచ్చాడు. షాడో మోనార్క్ ఒక్క దెబ్బ కొట్టగానే వారియర్స్ ఆఫ్ గాడ్స్ కూడా నేలకూలిపోయారు. చీకటి లోతుల్లో నుంచి మోనార్క్ సైన్యం దాడి చేసింది. వారి యొక్క ఆజ్ఞ అన్నింటినీ మింగేయడం. మోనార్క్ శక్తి ముందు ఆకాశమే చీరిపోయింది. చీకటి పేలింది, యుద్ధభూమి వణికిపోయింది. ఇప్పుడే అతనికి అర్థమైంది, ఇది మోనార్క్ అధికారం, చీకటి పరిపాలించే యుద్ధభూమి. షాడో సైనికులు పడిపోతారు, కానీ మళ్ళీ లేస్తారు. మోనార్క్ మాత్రం తుఫానులా యుద్ధభూమిని దాటుతున్నాడు. విజయం షాడో మోనార్క్దే అనిపించింది. కానీ అప్పుడే కొత్త శక్తి ప్రత్యక్షమైంది. నువ్వు చేరగలవని అనుకుంటున్నావా? ఈ తలుపుల వెనుక చివరి పరీక్ష ఉంది. ఆర్కిటెక్ట్, ఇంత భయంకరమైన మాయాశక్తి సాంగ్ జిన్వూ లోపల ఉన్నాడా? అవును, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ మాయాశక్తి సాంగ్ జిన్వూది కాదు. డబుల్ డంజన్ గ్యాసిప్స్ వెనుక నిజం ఇప్పుడు బయటపడబోతోంది. ఆర్కిటెక్ట్, సాంగ్ జిన్వూ డబుల్ డంజన్ ను క్లియర్ చేసిన వాడు కాదని చెప్పాడు. అయితే అతను మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు. డబుల్ డంజన్ వెనుక నిజం ఇప్పుడు బయటకు వస్తోంది. ఆర్కిటెక్ట్, ఏమిటి ఇది? ఇక్కడ అసలు ఏమి జరుగుతోంది? ఇది ఏ ప్రదేశం? ఆర్కిటెక్ట్, అంటే అవి నిజంగానే ఉన్నాయి. ఆ దేవుని విగ్రహం ఇంకా మిగతావన్నీ కూడా. డంజన్లోని నిజం ఇప్పుడు బయటపడుతోంది. అంటే అవి నిజంగానే ఉన్నాయి. ఆ దేవుని విగ్రహం ఇంకా మిగతావన్నీ కూడా. డంజన్ రహస్యాన్ని వారు అర్థం చేసుకున్నామని అనుకున్న సమయంలో ఇంకా భయంకరమైనది ప్రత్యక్షమైంది. ఆర్కిటెక్ట్, ఇది కూడా నా ప్రణాళికలలో లేదు. కానీ ఆ డంజన్కు తనకంటూ ఒక అధిపతి ఉన్నాడు. ఇప్పుడు అతనే మాట్లాడుతున్నాడు. రహస్య స్వరం. ఆహా, ఇక్కడ ఏముంది చూద్దాం. నేను ఎలాంటి మనుషులను ఆహ్వానించినట్లు గుర్తులేదు. వారి ముందు జరుగుతున్నది చూసి హంటర్లు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. చాహాయిన్ మాట్లాడే రాక్షసుడా? ఛాయ్ యోంగెన్, ఇది నిజంగానే జరుగుతుందా? నేను ఊహించట్లేదు కదా. చాహేయిన్, మనుషుల భాష మాట్లాడగల రాక్షసుడా? ఆ రాక్షసుడి స్వరం శిథిలాల మధ్య ప్రతిధ్వనించింది. చల్లగా, ఆజ్ఞాపూర్వకంగా, రాక్షసుడు నిశ్శబ్దంగా ఉండండి. రాజు నిద్రను భంగం చేసే ప్రమాదముంది. రాక్షసుడు చెప్పిన మాటల అర్థమేమిటో అర్థం చేసుకునే ప్రయత్నంలో హంటర్లు ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. జిన్ వో రాజా? హంటర్లు ఇంకా సమయం ఉందని అనుకున్న క్షణంలోనే నిజమైన రాజు ప్రత్యక్షమయ్యాడు. సంగ్ జిన్వూ చాలా ఆలస్యమైంది. పైనుంచి చూస్తూ గుంత మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తిని హంటర్లు గుర్తించారు. హంటర్, అతను హంటర్ సంగ్ జిన్వూ. కానీ అతను అక్కడ ఏమి చేస్తున్నాడు? ఎలాంటి సందేహం లేకుండా హంటర్ ముందుకు దూసుకెళ్లి తన శక్తితో దాడి చేశాడు. హంటర్, వారు దాడి చేసిన వెంటనే శత్రువు యొక్క భయంకరమైన శక్తి వారిపై తిరిగిపడింది. హంటర్, ఒక్కసారిగా ఒక భయంకరమైన శక్తి యుద్ధభూమిని నింపింది. హంటర్, ఆ శక్తి ఇది ఏమిటి? రాక్షసుడి స్వరం క్రూరంగా మారింది. రాక్షసుడు, మీలాంటి ప్రత్యేకమైన మనుషుల ప్రాణాలు రాజుకు ఇచ్చే మొదటి బలులుగా అద్భుతంగా ఉంటాయి. Thanks for watching. Click bell icon for notifications. Subscribe for more videos.